హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ కర్రీ చేశాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 250 గ్రామ్స్ చికెన్ తీసుకుని దానిలో కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, లవంగం వేసి ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కలిపి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలిపి మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. మూత తీసి కలుపుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దానిలో వేసుకొని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వాటర్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసుకొని కలిపి ఉడికించుకోవాలి. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, స్పైసీ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.